ఆదిలాబాద్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఐదోసారి విజయ్ దుందుబి భోగించి సత్తా చట్టాలని ఒకరు, గులాబీ కంచుపోటపై కాషాయ జెండా ఎగరవేయాలని మరొకరు, రాష్ట్ర వ్యాప్తంగా వీస్తున్న అనుకూల పవనాల్లో గెలుస్తామనే ఆశతో ఇంకొకరు. ఇంతకీ ఆదిలాబాద్లో కాబోయే కింగ్ ఎవరు? 2009 నుంచి మరెవరికీ అవకాశం ఇవ్వకుండా ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న వరుసగా 5వసారి గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దీపాయిగూడ సర్పంచ్గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రామన్న జైనాథ్ ఎంపీపీగా, జెడ్పీటీసీగా, ఆదిలాబాద్లో 4 సార్లు ఎమ్మెల్యేగా తన పట్టును నిలబెట్టుకున్నారు. ఇప్పటికే గ్రామాలను ఓ రౌండ్ చుట్టేసిన రామన్న మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ 50,000 మందికి పైగా ఉన్న మున్నూరు కాపులు ఆది నుంచి రామన్నకే గంపగుత్తగా వేస్తున్నారు. ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీకి చెందిన పాయల్ శంకర్ ఉండటంతో దండిగా ఉన్న ముస్లిం ఓట్లు కూడా రామన్నకే గంపగుత్తగా పడుతున్నాయి. దీనికి తోడు అభివృద్ధి పథకాలతో నియోజకవర్గం రూపురేఖలనే మార్చిన రామన్నను పట్టణ, గ్రామీణ ఓటర్లు తేడా లేకుండా అందరూ ఆదరిస్తున్నారు. ఆదిలాబాద్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దిన రామన్న ఆదివాసీ గూడాలకు రోడ్ల సౌకర్యం కల్పించారు. చేనాక, కోరాట బ్యారేజ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. మైనారిటీ, బీసీ, ఎస్టీలకు ప్రత్యేక డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఈ అభివృద్ధి పనులే తనను అసెంబ్లీకి 5వసారి పంపిస్తాయనే ధీమాతో జోగు రామన్న ఉన్నారు. అయితే తర్నాం అంతర్రాష్ట్ర రహదారిపై బ్రిడ్జ్ బీటలు వారింది. ఇది ప్రమాదకర పరిస్థితికి చేరటంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో జైనాథ్, బేల మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇక్కడి బీఆర్ఎస్ నాయకులు కబ్జాలకు పాల్పడటం రామన్నకు చెడ్డ పేరు తెచ్చింది. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యుల కొరత ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారింది. ఆదిలాబాద్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సీసీఐ సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని రామన్న ఇప్పటి వరకు నెరవేర్చలేకపోయారు. దీంతో నిరుద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా ముందుకు సాగలేదు. ఈ 2 పనులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలని అడ్డుకుంటోందని రామన్న ధర్నాలు, రాస్తారోకోలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇక బీజేపీ ఆశలు పెట్టుకున్న తెలంగాణలోని అతి కొద్ది నియోజకవర్గాల్లో ఆదిలాబాద్ ఒకటి. 3 సార్లు ఎదురైన ఓటములకు బ్రేక్ వేసి ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగురువేయాలని బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ కృత నిశ్చయంతో ఉన్నారు. ఇంతకాలం 2వ స్థానంతో సరిపెట్టుకున్న తనకు ఓసారి ఛాన్స్ ఇస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానంటున్నారు. ఆదిలాబాద్ కు గిరిజన యూనివర్సిటీ తెచ్చింది మోదీ ప్రభుత్వమేనని, మూతపడిన 110 జిన్నింగ్, ప్రెసింగ్ మిల్లులు కూడా తెరిపించి ఉపాధి కల్పిస్తామంటూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం పాయల్ శంకర్ చేస్తున్నారు. అయితే బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుహాసిని రెడ్డి అసమ్మతి గళం వినిపిస్తున్నారు. పాయల్ శంకర్ పై కత్తులు నూరుతున్న సుహాసిని వర్గం శాంతించి సహకారం అందిస్తే విజయావకాశాలు మెరుగవుతాయి. ఇద్దరూ తలో దారిలో వెళ్తే అసలుకే మోసమని బీజేపీ నాయకులు భయపడుతున్నారు. ఈ వర్గపోరు జోగు రామన్నకు అనుకూలంగా మారుతుందని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పరిస్థితి విచిత్రంగా ఉంది. 2018 ఎన్నికల్లో 32,000కు పైగా ఓట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీకి తర్వాత నాయకత్వం వహించేవారు లేక చతికిలపడింది. కార్యకర్తలు కూడా అయోమయానికి గురయ్యారు. ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించడంతో టికెట్ ఆశించి భంగపడిన గండ్రోతు సుజాత, సంజీవ్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్ అసమ్మతి గళం వినిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న తమను వదిలేసి బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ అయిన శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వటమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ అసమ్మతివాదులను దువ్వేందుకు జోగు రామన్న తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఓవైపు అపారమైన మాంగనీస్ సిరులు, మరోవైపు భారీ సిమెంటు నిల్వలు కలిగి ఉన్న ఆదిలాబాద్ తెల్ల బంగారం పంటకు ఆసియాలోనే ప్రసిద్ధి చెందింది. ఈ నియోజకవర్గంలో 2,25,000 మందికి పైగా ఓటర్లున్నారు. జైనాథ్, బేలా, మావల, ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్ రూరల్ మండలాలున్నాయి.
ఈ నియోజకవర్గంలో జోగు రామన్నతో పాటు చిలుకూరి రామచంద్రారెడ్డి కూడా 4 సార్లు విజయం సాధించిన రికార్డు నెలకొల్పారు. 1952లో ఏర్పడిన ఆదిలాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో 4 సార్లు స్వతంత్రులు, టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు 3 సార్లు విజయఢంకా మోగించారు. మున్నూరు కాపుతో పాటు ముస్లిం ఓటర్లే అభ్యర్థుల తలరాతను మార్చే స్థితిలో ఉన్న తెల్ల బంగారం కోటలో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందా? కమలం వికసిస్తుందా? కాంగ్రెస్ గట్టెక్కుతుందా? డిసెంబర్ 3వ తేదీన తెలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా బోర్డులో 3 ముక్కలాటకు తెరలేచింది. ఇక్కడ బోర్డు తిప్పేసేదెవరు, కొత్త బోర్డు పెట్టేదెవరు? ఎస్టీలకు రిజర్వ్ చేసిన ఈ నియోజకవర్గంలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం కొత్త వారితో ప్రయోగం చేస్తుంటే కాషాయ పార్టీ మాత్రం నేరుగా ఎంపీనే రంగంలోకి దించింది. హ్యాట్రిక్ విజయంపై బీఆర్ఎస్ కన్నేస్తే కాషాయ జెండా పాతాలని కమలం పార్టీ కసితో ఉంది. అంతర్గత కుమ్ములాటలు, అసమ్మతులు, తిరుగుబాట్ల మధ్య బోధ్ బరిలో గెలిచేదెవరు, ఓడేదెవరు? కొండలు, కోనలు, జలపాతాల సవ్వడులు, అంతకుమించి ఆదిమ గిరిజనుల ఆప్యాయతతో కూడిన బోధ్ సమైక్య రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధి పదంలో దూసుకువెళ్తోంది. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని పల్లెలు సొంత రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో సుస్థిర అభివృద్ధిని సాధిస్తున్నాయి. 9.5 ఏళ్లలో విద్య, వైద్యం, రవాణా, సాగునీరు, వ్యవసాయంలో గణనీయమైన మార్పును సాధించింది. వానాకాలం వస్తే రాకపోకలకు ఇబ్బంది పడిన జనాలు ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్లు, వంతెనలపై ప్రయాణిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని, గులాబీ పార్టీని మరోసారి అందలమెక్కిస్తామని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ తరపున 2 సార్లు విజయం సాధించిన రాథోడ్ బాపురావుకు ఈసారి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. గ్రూప్ రాజకీయాలు, కార్యకర్తలను, క్యాడర్ను పట్టించుకోవడం లేదనే ఆరోపణల నేపథ్యంలో రాథోడ్ను పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి జంప్ చేసిన అనిల్ జాదవ్ను గులాబీ పార్టీ అక్కున చేర్చుకుని టికెట్ కూడా ఇచ్చింది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అనిల్కు 2018లో ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. అయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి 28,000కు పైగా ఓట్లు సాధించి సత్తా చాటారు. అయితే బీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ లోకి జంప్ చేసిన రాథోడ్ బాపురావుకి అక్కడ మొండిచే ఎదురైంది. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బోధ్లో బీజేపీ బలంగా ఉండడంతో ఆ పార్టీ టికెట్ కోసం చాలా మంది ముమ్మర ప్రయత్నాలు చేశారు. కానీ ఈ స్థానాన్ని ఎలాగైనా సాధించాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావును నేరుగా రంగంలోకి దించింది. 2018లో కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన సోయం బాపురావు 54,639 ఓట్లు సాధించి బోధ్ పై తన పట్టును నిరూపించుకున్నారు. తర్వాత బీజేపీలో చేరిన సోయం ఆదిలాబాద్ ఎంపీగా జయకేతనం ఎగురవేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీకి బోధ్లోని భారీ మెజారిటీ వచ్చింది. ఆ ఓట్లను అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిలబెట్టుకుని ఈ సీటును బీజేపీ ఖాతాలో వేసుకోవాలన్న లక్ష్యంతో కమలం పార్టీ ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ వెన్నెల అశోక్ కు టికెట్ ఇవ్వడంతో గజేందర్, నరేష్ జాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశోక్ కో హటావో, బోధ్ కో బచావో అనే నినాదంతో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. వెన్నెల అశోక్ మాత్రం ఇంటింటికి కాంగ్రెస్ పేరుతో గ్రామాల్లో ఇప్పటికే సుడిగాలి పర్యటన చేశారు. బోధ్లో 2,06,690 మందికి పైగా ఓటర్లున్నారు. 1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో 13 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ 5 సార్లు గెలిచాయి. సిపిఐ 4 సార్లు, బీఆర్ఎస్ 3 సార్లు విజయం సాధించాయి. 1962 నుంచి హవా కొనసాగించిన కాంగ్రెస్ పార్టీకి 1985లో టీడీపీ బ్రేక్ వేసింది. ఇక టీడీపీ హవాకు 2004లో బీఆర్ఎస్ బ్రేక్ వేసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మాత్రం ఇక్కడి జనాలు బీఆర్ఎస్ నే అందలమెక్కించారు. ఈ నియోజకవర్గంలో తాన్సీ, తలమడుగు, గుడిహత్నూర్, ఇచ్చోడ, బజార్ హత్నూర్, బోధ్, నేరేడిగొండ మండలాలున్నాయి. బోధ్లో లంబాడా సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జలపాతాల కిల్లా, ప్రకృతి సిరుల నేలలో గిరిజనులదే 40% వాటా. 21% ఉన్న లంబాడాల సాయంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధిస్తుందా? కాషాయ పార్టీ కసి తీరుతుందా? డిసెంబర్ 3వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఇది ఈనాటి పోరు తెలంగాణ.